ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రభా మా అందరితో మాట్లాడండి నాయన. మా అందరినీ దర్శించండి, నీ చిత్తాన్ని మాకు బయలుపరచండి, నీ ఉద్దేశానుసారం నడుచుకునే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపుము. 1 Chronicles chapter 28 verse 10. Lord had chosen thee to build an house for the sanctuary. Be strong and do it. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ఎంతమందికి తెలుసండి ఈరోజు దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడని? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచంలో ఎంతోమంది నశించిపోతూ ఉండగా, ఎంతోమంది యేసయ్య ప్రేమ ఏంటో తెలియక ఉంటున్న వాళ్ళు చాలామంది ఉంటే, అలాంటి వ్యక్తుల లిస్టులో మనం ఉండకుండా మనల్ని ప్రత్యేకించి మనము ఆయన ఏర్పరచబడుకున్నటువంటి లిస్టులో ఉండడానికి, అలాగే దేవుడి సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు మనల్ని కోరుకున్నారు అంటే దేవుడికి మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకవేళ నువ్వు విషయాన్ని గ్రహించకపోతే, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు తన కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు అన్న విషయాన్ని కానీ తెలుసుకోకపోతే, దయచేసి ఈరోజు తెలుసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మనవి చేస్తున్నానండి. ఎందుకు దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు? ఎంతోమంది ఉండగా అంటే మనం ఏదో గొప్ప వాళ్ళమనో, లేకపోతే మనం ఏదో మంచి వాళ్ళమనో, లేకపోతే ఇంకా మనలో ఏదో ప్రత్యేకత ఉందని కోరుకోలేదండి. దేవుడు లోకంలో ఉన్నటువంటి జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చూద్దాము. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. సో మన పరిస్థితి ఇదే అండి. మనము ఏమాత్రం పనికిరాము, కానీ దేవుడి మహాకృపను బట్టి మరి జ్ఞానులు సిగ్గుపరచడానికి వెర్రివారైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేనికి పనికిరానటువంటి మనము, మరి ఎన్నిక లేనటువంటి మనము దేవుడు దృష్టిలో ఏమాత్రము మనము యోగ్యత లేని వారమైనప్పటికీ దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు మహాప్రేమ కలిగిన వాడు కాబట్టి, ఆయన దయామయుడు కాబట్టి, ఆయన కరుణామయుడు కాబట్టే మనల్ని ప్రేమించి ఏర్పరచుకున్నాడు. ఒకసారి ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. కాబట్టి మనం అతిశయిస్తున్నాం చాలాసార్లు. ఇతరులను చూసినప్పుడు వాళ్ళకంటే నేను యోగ్యంగా ఉన్నాను, వాళ్ళకంటే నేను మంచిగా ఉన్నాను అని మనం అనుకుంటున్నాము. అందుకే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, అందుకే దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని మనం అనుకుంటున్నాము. కానీ అది ఏమాత్రం నిజం కాదండి. కేవలం ఆయన మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మాత్రమే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. అంతేగాని మనలో ఉన్న మంచితనము, మనలో ఉన్న గొప్పతనం బట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. కాబట్టి మనం ఏమాత్రం అతిశయించడానికి వీల్లేదు. బైబిల్లో ప్రవక్త అయినటువంటి ఎలీషా గురించి మనందరికి బాగా తెలుసండి. ఏలియా మీద ఉన్నటువంటి రెండంతలైన ఆత్మను పొందుకొని దేవుడు పరిచర్యను ఎంతో బహుఘనంగా జరిగించినటువంటి వ్యక్తి. అలాగే ఏలియా కంటే కూడా డబల్గా దేవుని యొక్క అద్భుతాలు కనపరిచినటువంటి వ్యక్తి. దేవుడు తన పని నిమిత్తము ఎలీషాను కోరుకున్నాడు. అతను ఏ స్థితిలో ఉన్నప్పుడు కోరుకున్నాడో చూద్దామా మరి? ఒకసారి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం చూద్దాము. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వెయ్యగా, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవు అడగగా, అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను.
ఎంత అద్భుతమైన మాటలు చూస్తున్నాం కదండి. అంత గొప్ప ప్రవక్తగా మరి ఎలీషా ఉన్నాడు అంటే దానికంటే ముందు అతని స్థితి ఏంటి తెలుసా? మరి పొలంలో దున్నుకుంటూ ఉన్నాడు. చాలా ఆస్తిపరులు. ఎందుకంటే 12 ఎకరాలు చాలా ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఎడ్లు ఇవన్నీ ఉన్నాయి. అయితే పొలము దున్నుకున్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడి పరిచర్య కొరకు. మన దేవుడి ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయండి. అయితే ఎప్పుడైతే మరి ఏలియా మరి ఎలీషా దగ్గరకు పంపబడ్డాడో, మరి ఏలియా ఏం చేసినాడంటే తన మీద ఉన్న దుప్పటి తీసి ఎలీషా మీదకి వేశాడు. అయితే ఎలీషా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి తనకు అంత ఆస్తి ఉంది, తనకు అంత డబ్బు ఉంది, నేను విడిచిపెట్టి పరిచర్యకు రావాలా, ఇలా ఏం అనుకోలేదనమాట. ఎంతో సంతోషముతో మరి ఎలియా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముద్దు పెట్టుకొని వస్తాను అన్నప్పుడు ఏలియా సరే వెళ్ళేసి రాపో అని చెప్తాడనమాట. ఎలీషాకి తెలుసు ఏంటి అంటే దేవుని యొక్క పని కోసం ఏర్పరచబడ్డం చాలా గొప్ప విషయం అని. తనకున్నటువంటి ఆస్తి ముందు, తనకున్నటువంటి సమస్తం ముందు దేవుని యొక్క పరిచర్య చేయటం ఎంతో గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. కాబట్టి తన దగ్గర ఉన్న అన్ని కూడా విడిచిపెట్టి, తన తండ్రి అందరినీ కూడా విడిచిపెట్టి ఏలియా వెంబడి వెళ్ళాడు. మరి దేవుడు ఎంతగా ఎలీషాని ఆశీర్వదించాడంటే ఏలియా కంటే కూడా రెండంతలైన ఆత్మతో నింపి ఆయన పరిచర్యలో అద్భుతాలు చేయటానికి, అలాగే ఎంతో గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవాది దేవుడు నన్ను కూడా పిలుస్తున్నాడండి. ధైర్యం వహించి పని జరిగించు. ఏ పని అయితే ఈరోజు దేవుడు నాకు అప్పగించాడో ఆ పనిని మనం ధైర్యంగా చేయాలి. మరి దేవుడు పని నీకు అప్పగించాడా, లేకపోతే ఇంకా ఏదైనా వేరే పని నీకు అప్పగించాడా? ఏ పనైనా సరే, ఎందుకంటే దేవుడు నన్ను కోరుకున్నాడు. ఈ పని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ఏ పని అయితే దేవుడు మనకు అప్పగించాడో ఆ పనిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు మెండైన దీవెనలు పొందుతామండి. ఎలీషా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయ్యా నేను పొలం దున్నుకుంటాను, నాకు ఇంత ఆస్తి ఉంది కాబట్టి నాకు పొలం దున్నే పని వచ్చు, పరిచర్య చేసే పని రాదు అనేసి అనలేదండి. ఏం చేశాడు తెలుసా? ఏలియా కింద అణిగి మణిగి ఉండి పరిచర్య చేశాడండి ఎలీషా. సో మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయము 21వ వచనంలో చివరి భాగం చూద్దామండి. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. మరి దేవుని యొక్క శిష్యుడికి ఉపచారము చేస్తూ ఉన్నాడు అంటే అతని కింద అణిగి మణిగి ఉండి ప్రతి పని చేస్తూ మరి ఎంతో విధేయతగా జీవించాడు. కాబట్టి దేవుడు అంత గొప్ప ప్రవక్తగా ఎలీషా ప్రవక్తని ఆశీర్వదించాడు. సో ప్రవక్త అయినటువంటి ఎలీషాకు అర్థమైంది దేవుడు తనను ఎందుకు ఏర్పరచుకున్నాడో, దేవుడు తనను ఎందుకు కోరుకున్నాడో ఆ విషయాన్ని మనసులో గ్రహించాడు. కాబట్టి మరి ధైర్యంగా ఏలియా వెంట వెళ్ళాడు. అలాగే దేవుడి పనిలో పాల్పంచుకున్నాడు. గొప్ప ప్రవక్తగా ఆశీర్వదించబడ్డాడు. మరి ఈరోజు నన్ను దేవుడు ఏ విషయాన్ని బట్టి కోరుకున్నాడో ఆ విషయాన్ని మనం కూడా మనసులోకి తెచ్చుకోవాలి, ఆలోచించాలి. దేవుడు ఇంతమందిలో నన్నెందుకు పిలుచుకున్నాడు, నన్నెందుకు కోరుకున్నాడు, నేను దేవుడి కోసం ఏం చేయాలి. కాబట్టి దేవుడు పని చేయడానికి ఎప్పుడు కూడా అధైర్యపడక ధైర్యంగా మనం అడుగులు ముందుకేసినట్లయితే దేవుడు పని ఆయన మన ద్వారా జరిగించుకుంటాడు. మనం చేయాల్సింది ఒకటి ఏంటి తెలుసా? దేవుడికి మన జీవితాల్ని అప్పగించుకోవడం. నేను చేతగాని వాడిని, నేనేం చేయలేనంటే నిజమేనండి, మనం చేతగాని వాళ్ళం కాబట్టే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి జ్ఞానులము కాదు కాబట్టే, అజ్ఞానులు కాబట్టే దేవుడు ఏర్పరచుకున్నాడు. మనకేమీ అవసరం లేదండి. మన జీవితాన్ని దేవుడి చేతులకు అప్పగిస్తే ఆయన పనికి రాని పాత్రను సహితం పనికొచ్చే పాత్రగా వాడుకుంటాడు. ఒకవేళ ఈరోజు నేను దేవుడి సన్నిధిలో ఎలా వాడబడాలి, నాలో ఏ యోగ్యత లేదు, అర్హత లేదని నువ్వు బాధపడుకుంటూ దిగులు పడుకుంటూ కూర్చున్నట్లయితే దయచేసి ధైర్యం వహించి దేవుడు పని చేయడానికి నువ్వు అడుగులు ముందుకై తప్పకుండా ఆయన నిన్ను తన కొరకు వాడుకుంటాడు. మరి యేసు చేతికి నిన్ను అప్పగించుకుంటావా? అప్పగించుకున్నట్లయితే దేవుడు నిన్ను కూడా ఎలీషా ప్రవక్తలాగా వాడుకోవాలని ఆశపడుతున్నాడండి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రియమైన యేసయ్య, ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్ప తండ్రి. గొప్ప వాగ్దానం మా అందరి జీవితాలను నెరవేర్చండి అయ్యా. మీరు మమ్మల్ని కోరుకున్న సంగతి మేము తెలుసుకున్నాం. ధైర్యంగా మీరు అప్పగించిన పని చేయడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఎలీషా ప్రవక్తని ఏ విధంగా ఆశీర్వదించారో మమ్మల్ని కూడా ఆశీర్వదించి నీ కొరకు వాడుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.